ఈ రీసెంట్ టైమ్స్‌లో 'యానిమల్' మూవీకి ఉన్న క్రేజ్ ఏ మూవీకి లేదు. ఈవెన్ దో ఇది బాలీవుడ్ మూవీ అయినా కూడా ఈ ఫిల్మ్ పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్, పోస్టర్స్ దగ్గర నుంచి అండ్ రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వాళ్ళ స్పీచెస్ కూడా మూవీ హైప్‌కి కారణం. సో, ఇంత హైప్‌తో రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూ ఏంటో ఇప్పుడు మనం డీటెయిల్‌గా చూద్దాం. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మెయిన్‌గా ఈ ఫిల్మ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఎ సన్ హూ లవ్స్ హిస్ ఫాదర్ మ్యాడ్లీ. ఈ పర్టిక్యులర్ లైన్ సరిపోతుంది మూవీ స్టోరీ ఏంటో చెప్పడానికి. స్టోరీ ఏం లేదు, చాలా చిన్న స్టోరీ. అయినప్పటికీ కూడా ఈ ఫిలిం స్క్రీన్ ప్లే కీ రోల్ పాటించిందని చెప్పాలి. ఈ ఫిలింకి మొత్తం ముగ్గురు స్క్రీన్ ప్లే రైటర్స్ ఉన్నారు. వంగాతో కలిపి ఇంకో ఇద్దరు ఉన్నారు. అండ్ ఈ ఫిలింలో స్క్రీన్ ప్లే అనేది టాప్ నాచ్. ఈ ఫిలిం రన్ టైమ్ వచ్చేసి హైయెస్ట్ ఎవర్. ఈ రీసెంట్ టైమ్స్లో అంత రన్ టైమ్ అన్న ఫిలిం మనం ఎక్కడా చూడాలి. అసలు 3.5 అవర్స్ లెంత్ ఉన్న ఫిలిం ఒకటి ఆడియన్స్కి డెలివర్ చేయాలి అంటే డైరెక్టర్స్కి చాలా గట్స్ ఉండాలని చెప్పి 3.5 అవర్స్ ఫిలింని ఆడియన్స్కి ఇవ్వాలని చెప్పి ట్రై చేసిన సందీప్ రెడ్డి వంగకి ఫస్ట్లీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఫస్ట్లీ ఈ మూవీలో మనం క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. విజయ్ రోల్లో రణబీర్ కపూర్ అండ్ గీతాంజలి రోల్లో రష్మిక చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో అనిల్ కపూర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అనిల్ కపూర్ కైండ్ ఆఫ్ రోల్స్ కూడా చాలా సెటిల్గా చేశారు. అండ్ ఈ మూవీలో క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా సెటిల్గా పర్ఫామ్ చేశాయి. ఎవరికి కూడా ఫేక్ ఎలివేషన్స్ కానీ, ఫేక్ డైలాగ్స్ కానీ, సినిమాటిక్ కైండ్ ఆఫ్ లుక్స్ కానీ అదేముండదు. చాలా న్యాచురల్గా ఉంటాయి. ఈవెన్ దో వాళ్ళు మూవీలో వేసుకునే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు బిహేవ్ చేసే విధానం కూడా చాలా న్యాచురల్గా, మనం జనరల్గా మన ఇంట్లో అయితే ఎలా బిహేవ్ చేస్తాం, వాళ్ళు అట్లానే చాలా న్యాచురల్గా బిహేవ్ చేశారు. ఇప్పుడు ఈ మూవీలో పాజిటివ్ మిషన్ గురించి మాట్లాడుకుంటే రణబీర్ కపూర్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఈ ఫిలింలో టాప్ నాచ్గా ఉంది. అప్పటిదాకా రణబీర్ కపూర్ చేసిన ఫిలిమ్స్ అన్ని ఒక సైడ్ ఉంటే యానిమల్ ఒకటే ఒక సైడ్ ఉంటుంది. ఎందుకంటే యానిమల్లో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ యాక్టింగ్ ఉంది. ఎందుకంటే సిన్స్ ఫ్రమ్ స్కూల్ ఏజ్ టు మిడిల్ ఏజ్, యంగ్ మ్యాన్ అండ్ టిల్ ద ఓల్డ్ మ్యాన్. సో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ యాక్టింగ్ రణబీర్ కపూర్ ఈ ఫిలింలో చేశారు. ఇదేముంది, మనం సంజులో కూడా చూసాం కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే సంజు కైండ్ ఆఫ్ ఫిలిం వేరు, ఈ కైండ్ ఆఫ్ ఫిలిం వేరు. ఈ ఫిలింలో ఏంటంటే ఎక్కువ ఎమోషన్ డ్రివెన్ క్యారెక్టర్ తనది. సో తను చాలా బాగా పోర్ట్రే చేశారు. ఒక చిన్న చిన్న ఎమోషన్స్ కూడా చాలా బాగా చేశారు. రణబీర్ కపూర్లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఒక పెద్ద డైలాగ్ లేకపోయినా సరే ఒక చిన్న ఎక్స్ప్రెషన్తో మనకి చాలా ఇంపాక్ట్ ఇస్తారు. అలాగా ఈ ఫిలింలో నన్ను ఇంపాక్ట్ చేసిన సీన్స్ చాలానే ఉన్నాయి. అండ్ ఈ ఫిలింలో రష్మిక కూడా ఒక చిన్న పాజిటివ్ ఎసెట్ అని చెప్పాలి. ఎందుకు అంటే రష్మిక కైండ్ ఆఫ్ రోల్ చాలా హోమ్లీ కైండ్ ఆఫ్ రోల్. అండ్ కొన్ని సీన్స్‌లో తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్‌కి ఎక్కువ స్కోప్ కానీ, ఎక్కువ డైలాగ్స్ ఈ రీసెంట్ టైమ్స్‌లో మనం ఎప్పుడు చూసామంటే ఓన్లీ సినిమాటిక్ గాని, లవ్ డైలాగ్స్ కానీ చెప్పే స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చూసాం గానీ, గీతాంజలి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని రష్మిక ప్లే చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ తన యాక్టింగ్ పొటెన్షియల్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసింది. అనిల్ కపూర్ రోల్ కూడా చాలా డీసెంట్‌గా, సెటిల్డ్‌గా డిజైన్ చేశారు. తన క్యారెక్టరైజేషన్స్ కానీ, తన వే ఆఫ్ వాకింగ్ కానీ, తన వే ఆఫ్ డైలాగ్స్ కానీ చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో పర్టిక్యులర్లీ నాకు స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది. అండ్ ఎడిటింగ్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ బీజీఎం బాగుంది. ఈ ఫిలింలో బీజీఎం మనకి చాలా కొత్తగా అనిపించిద్ది. జనరల్‌గా బీజీఎం అంటే మనం ఒక లౌడ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! ఈ మూవీలో వచ్చేసి ఒక పంజాబీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ యూజ్ చేశారు. అది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది చూస్తున్నప్పుడు. అండ్ ఈ మూవీలో ఈవెన్ ద సౌండ్ హార్న్స్ కూడా మనకి ఎలివేషన్ మ్యూజిక్‌గా యూజ్ చేశారు. అండ్ ఈ మూవీలో మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ నాకేమనిపించిందంటే సందీప్ రెడ్డి వంగ ఈ ఫిలింకి ఎడిటింగ్ కూడా చేశారు. ఈ ఫిలిం చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇలాంటి ఫిల్మ్ ఎడిట్ చేయడం చాలా కష్టమని. ఎందుకంటే డైరెక్టర్ విజన్ని కరెక్ట్‌గా ఎడిటర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయగలడో లేదో అనే డైనమాలో సందీప్ రెడ్డి వంగనే ఎడిటర్‌గా చేద్దామని వచ్చిన ఆలోచన కరెక్ట్ అనిపించింది మూవీ చూసినప్పుడు. ఎందుకంటే ఈ ఫిలింలో క్యారీ అయిన ఎమోషన్ అంతా కూడా చాలా డిఫరెంట్‌గా, చాలా న్యాచురల్‌గా ఉంది. అది ఎవరికాళ్ళు ఫీల్ అయితే ఒకలాగా పోర్ట్రే అయ్యిద్ది. వేరే వాళ్ళకి చెప్తే ఒకలా పోర్ట్రే అయ్యిద్ది. సో వేరే వాళ్ళకి చెప్పి దాన్ని పాడు చేయడం ఇష్టం లేక తనే ఎడిటింగ్ చేద్దామని అనుకున్న డెసిషన్ చాలా కరెక్ట్ అనిపించింది. ఈ ఫిలింలో ఎడిటర్‌గా సందీప్ చాలా బాగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే టిల్ ద లాస్ట్ ఫ్రేమ్ ఒక్కళ్ళు కూడా అట్‌లీస్ట్ సీట్‌లోంచి కూడా కదలల. అంత బావుంది సినిమా. ఈవెన్ రన్ టైమ్ ఎక్కువైనా కూడా ఫిలిం లాస్ట్ ఎండ్ కార్డ్ పడే వరకు అందరూ అలా చూస్తూనే ఉన్నారు స్క్రీన్ వైపు. అండ్ ఈ ఫిలింలో నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంటుంది. అండ్ కొన్ని బిట్స్ కొంచెం చిన్నగా లాగింగ్ అనిపిస్తాయి. అండ్ రిమైనింగ్ ఆల్ వెల్ అండ్ గుడ్. ఓవరాల్‌గా ఈ ఫిలిం ఖచ్చితంగా ఫ్యామిలీతో మీరు థియేటర్‌లో చూడొచ్చు. ఈవెన్ దో ఇది ఏ సర్టిఫైడ్ ఫిలిం అయినా కూడా ఫిలిం చూస్తానికి అంత ఇబ్బందికరంగా ఏమీ లేదు. కొద్దిగా వయలెన్స్ మూమెంట్స్ ఎక్కువున్నాయి. బట్ ఇట్స్ ఓకే. యూ కెన్ వాచ్ విత్ ద ఫ్యామిలీ. సో కొంచెం మనం ఇబ్బంది పడే సీన్స్ అయితే ఏమీ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 8/10. సో లాస్ట్
ఎగ్జాక్ట్లీ నేను చెప్పాలనుకున్నది ఒకే మాట. అదేంటంటే గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. పో. అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అఖిల్ పాలడుగు టేల్ ఫర్ మోర్ సచ్ రివ్యూస్. థ్యాంక్ యూ.